వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఏపీ హైకోర్టు 2026కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మరి ఈ ఎగ్జామినేషన్లో నార్మలైజేషన్ ఉంటుందా? ఓకే, సో మనకు తెలుసు కదా, ఎగ్జామినేషన్ అనేది మనకు ఆన్లైన్ విధానంలో ఉంటుంది. అయితే నార్మలైజేషన్ ఉంటుందా? ఒకవేళ నార్మలైజేషన్ ఉంటే ఈ నార్మలైజేషన్ విధానం ఏ ఏ పోస్టులకు వర్తిస్తుంది? ఓకే, అదేవిధంగా కేవలం 24 మార్కులతో ఉద్యోగం పొందేటటువంటి పోస్టులు ఏంటి, వాటి వివరాలు మనం పూర్తిగా వీడియోలో చూద్దాం. ఓకేనా, రైట్. ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవచ్చండి. సో మనకున్న వేకెన్సీస్ అయితే మొత్తం మనకు 13 రకాల వేకెన్సీస్ 13 రకాల పోస్టులు, వివిధ పోస్టులు ఉండడం జరిగింది. సెక్షన్ ఆఫీసర్స్, ఎస్ఎస్ఓ, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్స్, కంప్యూటర్ ఆపరేటర్, లైబ్రరీన్, ఇలా ఆఫీస్ సబార్డినేట్ వరకు మనకు మొత్తం 300 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఓకే, రైట్. ఈ వేకెన్సీస్ గురించి నార్మలైజేషన్ ఎక్కడ వర్తిస్తుంది, ఏంటిది, వేటికి వర్తించదు, అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఓకే, ఇది రాకపోతే మన పరిస్థితి ఏంటిది, పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఓకే, రైట్. కామన్గా ఈ సెక్షన్ ఆఫీసర్కి మాత్రమే ఒకటి ఎక్స్ట్రాగా 50 మార్కులకి లాకు సంబంధించిన సబ్జెక్ట్ ఉంది. రిమైనింగ్ ఈ పోస్టులు, ఈ 8 రకాల పోస్టులకి మనకు కామన్ సిలబస్ 8 రకాల పోస్టులకి, అదేవిధంగా ఈ నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ ఈ 9 రకాల పోస్టులకి కామన్ సిలబస్, కామన్ వెయిటేజ్. ఓకే, దట్ ఈజ్ జీకే నుంచి 40 మార్కులు, మెంటల్ ఎబిలిటీ నుంచి 40 మార్కులు. హియర్ ఆల్సో ఒక సబార్డినేట్కి జీకే నుంచి 50, మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్కులు చొప్పున ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరిగింది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. చూడండి, మినిమం క్వాలిఫై మార్క్స్ ఈ అన్ని పోస్టులకి, ఎవరైతే ఈ 13 రకాల పోస్టులకి ఎవరైతే ఈ పోస్టులన్నిటికీ అప్లై చేద్దామని అనుకున్నారో వారికి సంబంధించి మన మినిమం మీ ఎగ్జామినేషన్లో మీకు 80 మార్క్స్కి ఉండడం జరుగుతుంది కదా. ఆ 80 మార్క్స్లో చూడండి, ఓపెన్ కేటగిరీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఎంత రావాలి, ఓపెన్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత రావాలి అంటే 40% రావాలి. 40% స్కోర్ చేయాలి వాళ్ళు. 80లో 40% అంటే ఎంత, 32 మార్క్స్ వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ఓకే, తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రం వీళ్ళు ఎంత స్కోర్ చేయాలంటే మినిమం 35% స్కోర్ చేయాలి. ఓకే, అనగా 28 మార్క్స్ వీళ్ళు స్కోర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం వీళ్ళు 30% స్కోర్ చేయాలి. అనగా 24 మార్క్స్ మినిమం రావాలి. ఓకే, ఎవరైతే ఈ 8కి 32 కన్నా 28 కన్నా 24 కన్నా వాళ్ళ యొక్క కేటగిరీ ప్రకారం తక్కువ వస్తే మాత్రం సెలెక్షన్ లేనట్టే. ఓకే, రైట్. మరి ఈ 40%, 35%, 30% అనేది నిర్ధారించారు కదా. అయితే ఇందులో మరి ఫైనల్ సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కొన్ని ఇందులో స్కిల్ టెస్ట్ కూడా ఉన్నాయి. ఓకే, ఏదైతే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, నెక్స్ట్ టైపిస్ట్, స్టెనో, ఈ వేకెన్సీస్కి మాత్రం అక్కడ ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ ఉంది. అయితే ఇక్కడ ఏంటి అంటే కొంచెం జాగ్రత్త మీరు చూడొచ్చు. ఓకే, రైట్. సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్స్, యూడీ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపిస్ట్ అండ్ డిఈఓ, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ వుడ్ బి బేస్డ్ ఆన్ separate skill test to be conducted for considering the suitability of the individual. ఏవైతే ఈ వేకెన్సీస్ ఉన్నాయో వారికి మాత్రం ఫైనల్ సెలెక్షన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే స్కిల్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ వీళ్ళు స్కిల్ టెస్ట్ వరకు రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ని దాటేసి రావాలి. ఓకే, వీరి యొక్క సెలెక్షన్ ఎవరైతే ఎస్ఎస్ఓ, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్, ఈ వేరియస్ ఈ పోస్టులకైతే ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వారికి మినిమం క్వాలిఫై మార్క్స్ ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలి. మీరు ఒకవేళ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అయితే 32 మార్క్స్ మీరు ఖచ్చితంగా రావాల్సిందే. అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 28 ఖచ్చితంగా రావాల్సిందే. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 24 ఖచ్చితంగా రావాలి. ఓకేనా, మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది కేవలం స్కిల్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ స్కిల్ టెస్ట్ దాకా వెళ్ళాలి అంటే మొదటగా మీరు సిబిటి ఎగ్జామినేషన్, రిటన్ ఎగ్జామినేషన్ మీరు దాటేసి రావాలి.
ఓకే, సో దీనికన్నా ఈ కట్ ఆఫ్ కన్నా ఒకవేళ తక్కువ వచ్చినా కూడా మిమ్మల్ని స్కిల్ టెస్ట్ తీసుకోరు, అక్కడి వరకే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవకాశం ఎంతగానో ఉంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. The applicants who secured minimum qualifying marks in the computer based examination will be shortlisted for skill test. ఇక్కడ క్లారిటీగా ఉంది. సో ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సో ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారు? సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. అంటే సో 32, 28 అండ్ 24 ఇలా కేటగిరీ వైజ్గా మీకు మార్క్స్ వస్తేనే సో మినిమం ఆ మార్క్ని మీరు రీచ్ అవుతేనే అప్పుడు మాత్రమే మిమ్మల్ని స్కిల్ టెస్ట్కి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఒకవేళ మీరు ఆ స్కోర్ చేయకపోతే మాత్రం షార్ట్ లిస్ట్ చేయరు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో. అండ్ ఇంకొకటి, ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఫర్ ద పర్పస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ద అప్లికెంట్స్ ఓన్లీ. సో ఇట్ విల్ నాట్ బీ యాడెడ్ టు ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద స్కిల్ టెస్ట్. ఓకే, సో ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? కేవలం స్కిల్ టెస్ట్ మీదనే ఉంటుంది. బట్ స్కిల్ టెస్ట్ వరకు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మినిమం క్వాలిఫై మార్క్స్, సో ఓపెన్ ఈడబ్ల్యూఎస్ అయితే 32 అండ్ ఓబీసీ అయితే 28 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం 24 మార్కులు రావాలి. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు 24 మార్కులు ఇలా మీరు దాటి ఉంటే సో స్కిల్ టెస్ట్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే సో మీకు ఖచ్చితంగా జాబ్ రానికి ఆస్కారం ఉంది ఇక్కడ. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో లైక్ అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, అదేవిధంగా నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్. సో ఈ పోస్టులకు సంబంధించి నెక్స్ట్ ఏంటిదంటే ఏవైతే ఆ పోస్టులు ఉన్నాయో వారికి మాత్రం సో మెరిట్ లిస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, అసిస్టెంట్స్ ఎగ్జామినర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫైనల్ సెలెక్షన్ అనేది మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ వీళ్ళు కూడా సో ఆ మినిమం క్వాలిఫైయింగ్ ఏదైతే ఉందో సో 40%, 35%, అదేవిధంగా 30% ఈ మినిమం క్వాలిఫైయింగ్ ఏది ఉందో అది దాటి ఉండాలి. అండ్ ఇంకొకటి సో ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ సిబిటీ మోడ్లో ఆన్లైన్ విధానంలో ఉంటుంది అండ్ మల్టిపుల్ షిఫ్ట్లలో ఉంటుంది కాబట్టి సో హియర్ నార్మలైజేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో ద హైకోర్ట్ హ్యాస్ డిసైడెడ్ టు నార్మలైజ్ ద స్కోర్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ for examinations so which are to be conducted in multi shifts and will take into account any variation in the difficulty levels of the question papers across the different shifts. ఓకే, సో మరి ఈ నార్మలైజేషన్ ఎవరికి వ్యాలిడ్ అవుతుందంటే సో ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకొని ఉన్నారో లైక్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, అసిస్టెంట్స్ ఎగ్జామినర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్. సో వీరికి మాత్రమే ఈ నార్మలైజేషన్ అనేది వీళ్ళకు అప్లికేబుల్ అవుతుంది. నార్మలైజేషన్ వీళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, నెక్స్ట్ టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ యూడి అండ్ నార్మల్ స్టెనోగ్రాఫర్ సో వీరికి మాత్రం నార్మలైజేషన్ లేదు. సో మినిమం క్వాలిఫై మార్క్స్ ఉండాలి. సో మరి నార్మలైజేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో ఎవరైతే పేపర్ టఫ్నెస్ని ఎదుర్కొని ఉంటారో సో వాళ్ళు తక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ వాళ్ళకు తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పటికీ వాళ్ళకు కొన్ని మార్క్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి డ్యూ టు నార్మలైజేషన్. సో అది యొక్క అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. సో మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ ఏవైతే నార్మలైజేషన్ దేనికైతే వర్తిస్తుందో సో వారికి మాత్రం బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది సో మెరిట్ మీద ఆధారం చేసుకొని తీస్తారు. అండ్ వీళ్ళకి వచ్చే మార్క్స్ వీళ్ళకి నార్మలైజేషన్ అనేది ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే స్కిల్ టెస్ట్ లాంటి పోస్టులు ఉన్నాయో సో వారైతే ఖచ్చితంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా తీర్చుకోవాల్సింది. దానికన్నా తక్కువ వచ్చిన సెలెక్షన్ అక్కడికే స్టాప్ అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి ఇది అభ్యర్థులు గమనించవలసిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నార్మలైజేషన్ ఎవరికి వ్యాలిడ్ అవుతుందంటే సో ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ ఉన్నారో, సో ఎవరైతే ఎగ్జామినర్ ఉన్నారో, సో ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ ఉన్నారు, సో ఎవరైతే అసిస్టెంట్ లైబ్రేరియన్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి సో నార్మలైజేషన్ అనేది వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ సిలబస్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ పోస్ట్ ఎవరైతే స్కిల్ టెస్ట్
అదేవిధంగా సో రిమైనింగ్ నార్మలైజేషన్ అసిస్టెంట్ ఎగ్జామినర్ వీళ్ళు ఈ అన్ని టైపుల రకాల పోస్టులకి సో కామన్ సిలబస్ జీకే నుంచి 40 మార్కులు అండ్ సో మెంటల్ ఎబిలిటీ నుంచి 40 మార్కులు. సో ఈసారి ఇంగ్లీష్ ఎక్కడా లేదు. ఓకే, జనరల్ ఇంగ్లీష్ అనేది తీసేయడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్. సో ఇంగ్లీష్ ఎక్కడా లేదు. ఓకే, సో జనరల్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్కులు అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి కూడా 40 క్వశ్చన్లు 40 మార్కులు ఉండడం జరిగింది. ఓకే, సో కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అండ్ మైక్రో అండ్ మాక్రో బేసిస్, అదేవిధంగా సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. దిస్ ఈస్ 40 మార్క్స్. సో ఇక్కడ మరియు ఆంధ్రప్రదేశ్ అంశాలు ఏమైనా చదవాల్సి ఉందా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంశాలు చదవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ ఉన్నారో సో వీరికి మాత్రమే హిస్టరీ అయితేనేమి, జాగ్రఫీ అయితేనేమి, ఎకానమీ అయితేనేమి, పాలిటీ అయితేనేమి, కరెంట్ అఫైర్స్ అయితే అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అంశాలను మాత్రమే చదువుకోవాలని క్లారిటీగా మెన్షన్ చేసినారు సిలబస్లో. బట్ మెంటల్ ఎబిలిటీ వీరికి వారికి సమానంగానే ఉంది. ఇది కూడా అభ్యర్థులు గమనించవచ్చు. ఓకేనా, సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైతే సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో దయచేసి సో ప్రిపేర్ అవ్వండి. మంచి అవకాశం, శాలరీ కూడా మంచిగానే ఉంది. సో సింగిల్ ఎగ్జామినేషన్. సో దయచేసి అర్థం చేసుకోండి. సో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించిన ఫుల్ కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అలాంగ్ విత్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ మెటీరియల్స్. సో ఇది కూడా మీకు ఈ కోర్సులో అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క కోర్స్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, రైట్. సో మీరు ఈ పర్టికులర్ బ్యాచ్లో ఒకవేళ జాయిన్ అవ్వాలి, సో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్స్కి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాట్ ఎవర్ ద పోస్ట్ ఇక్కడ లిస్టెడ్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవుతున్నారో సో వారందరికీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, సో ఇందులో మీకు ఫుల్ కోర్స్తో పాటు టెస్ట్ సిరీస్ ప్లస్ మెటీరియల్స్ కూడా ఉంటుంది అండ్ క్లాసెస్ కూడా మీకు ప్యూర్లీ ఇంగ్లీష్లో అదేవిధంగా ప్యూర్లీ తెలుగులో బైలింగ్వల్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ తెలుగులో కూడా ఉంటుంది క్లాసెస్. ఓకే, రైట్, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా జాగ్రత్తగా నీట్గా అర్థమయ్యే విధంగా నేర్పించడం కూడా జరుగుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ టెస్ట్ అని ఇక్కడ చాలా మీకు దగ్గర ఒక 20 టెస్టులు ఉన్నాయి ఇక్కడ మీకు. ఆ 20 టెస్టులు కూడా మీరు రాసుకోండి. ఒక టెస్ట్ నుంచి మీకు 100 క్వశ్చన్లు చొప్పున ఇవ్వడం జరిగింది విత్ డీటెయిల్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్. చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఓకే, సో విత్ లేటెస్ట్ ఎగ్జామినేషన్ ట్రెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బేస్డ్ ప్యాటర్న్. ఓకే, సో ఈ బ్యాచ్లో మీరు ఒకవేళ ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆల్ కోర్సెస్ అనే ఐకాన్ ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఆల్ కోర్సెస్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే సో మీకు ఈ బ్యాచ్ ఓపెన్ అవుతుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో దిస్ ఇస్ ఈ ఇన్ఫర్మేషన్ అండి. సో నార్మలైజేషన్ ఎవరికి వర్తిస్తుంది? ఏవైతే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ అండ్ లైబ్రేరియన్ గ్రేడ్ 2 అండ్ అసిస్టెంట్స్ అండ్ ఎగ్జామినర్స్ అండ్ ఆఫీస్ సబ్ వీరికి మాత్రమే నార్మలైజేషన్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఎక్కడైతే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్ లైక్ టైపింగ్ ఓరియంటెడ్గా సో వీరికి మాత్రం సో నార్మలైజేషన్ వర్తించదు. బట్ వీళ్ళు జస్ట్ మినిమం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకొని ఉంటే సో వాళ్ళని డైరెక్ట్గా స్కిల్ టెస్ట్కి ఆహ్వానిస్తారు. స్కిల్ టెస్ట్లో వాళ్ళు చేసిన పెర్ఫామ్ని బేస్ చేసుకుని మాత్రమే వాళ్ళకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో రాదర్ దాన్ ఈ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్. ఓకే, రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ అనేది ఫైనల్ లిస్ట్లోకి పరిగణలోకి తీసుకోరు. కేవలం మీ యొక్క స్కిల్ బేస్డ్ ఎగ్జామ్. బట్ ఇక్కడ వీళ్ళు మినిమం క్వాలిఫై మార్క్స్ ఎగ్జామినేషన్ ఇచ్చారు. బట్ తెలంగాణ హైకోర్టులో మాత్రం వాళ్ళు డైరెక్ట్గా స్కిల్ టెస్టే ఉంది. వాళ్ళకు ఈ మినిమం క్వాలిఫై ఎగ్జామినేషన్ అక్కడ లేదు. ఓకే, బట్ ఏపీలో ఇచ్చినారు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్తే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఓకే, రైట్. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దయచేసి ఈ యొక్క నోట్ని మీరు గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.